ఒకటి ఇవ్వమ్మా. ఇస్తారు. అరవడటి ఇక్కడ పెట్టమ్మా. అప్పుడు ఇంక ఎస్. ఆపరా ఆపరా ఆపరా. ఏమైంది? అరే ఏమైందిరా? బావా మన గౌతమ్ కూడా కమ్మని పడిస్తాడ్రా. ఎరా గౌతమ్, మాకు చెప్పకుండా అమ్మాయిని చూడడం, గోకడం, అది పడిపోవడం కూడా అయిపోయిందా? నోరా, దిస్ ధర నాన్ సెన్స్ క్రియేట్. ఐ సీ షీ ఐ లవ్ షీ లవ్. నువ్విందా? ఇప్పుడేమ్మా పడేసారు అయితే. గౌతమ్ బావా అసలు ఏమైందిరా? చెప్పరా చెప్పరా రే. ఈడేడు చెప్తాడ్రా, మన కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. ఆ అడుగు. ఎరా బావా చెప్పు. అవునరా, మనం చూశాడు. తర్వాత ఆ అమ్మాయి చూసింది. చూసిందా? చూడటమే కాదు, నవ్వింది, మనోడి దగ్గరికి వచ్చింది కూడా. వింటుంటేనే ఇలా ఉంది, చూసుంటే ఇంకెంత బాగున్నో. ఐ మీన్ బస్ స్టాప్. వేర్ ఇస్ యువర్ క్యారమ్స్ ప్లేయింగ్? అయ్య బాబోయ్, షీ లాఫ్డ్. దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి ఏమందో తెలుసా? రే, ఇన్ ది సీన్ డోంట్ మీ అస్యూమ్ రా బాబోయ్. ఓకే ఓకే ఓకే. అన్నయ్య ఆపండ్రా, నవ్వింది చాలు. ఎప్పుడు ఈ క్యారమ్స్ క్రికెటేనా? అదేరా అప్పుడిప్పుడు అనుకున్నాం కదరా, అదేరా షార్ట్ ఫిలిం. మనం ఎందుకు తీయకూడదు? షార్ట్ ఫిల్మా? అయితే పార్టీ. నువ్వు చెప్పు. కొన్ని రోజులు చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను రా. అంటే ఆలోచన మందే కాబట్టి దీంట్లో లీనేం చేద్దాం అనుకుంటున్నాను రా. అమ్మడి అమ్మ, అందరైతే సరే పోలే. అయితే అంటే డైరెక్షన్ కొంచెం కష్టం కదా, మీకు ఎందుకు చెప్ప కష్టం కాబట్టి డైరెక్షన్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను రా.
ఇప్పుడు ఇస్తాను రా మీకు వచ్చుకు. ఏదేమైనా కెమెరా లేకపోతే అసలు షార్ట్ ఫిల్మే లేదురా. కాబట్టి కెమెరామెన్గా నేను చేద్దాం అనుకుంటున్నాను రా. ఒరే 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 నాకు అసలు కెమెరా పట్టుకోవడమే రాదురా. చూసి ఇలా కాదు కానీ ముందు ఒక స్టోరీ అనుకుందాంరా. ఇప్పుడు హలో మాస్టారు, మీకేనా డైలాగులు? మాకేం లేవా? మేము మాస్టర్లమే. నేను చెప్తా ఫస్ట్. తీయడా పక్కే. కట్ చేస్తే ఇంకా ఓపెన్ చేయదు, అప్పుడే కట్ చేస్తావా? నీ అబ్బా కట్ చేయడం అంటే సీన్లోకి వెళ్దామనరా. ఓ అలాగా. అయ్యి బాబోయ్ సీనే. ఇప్పుడు మాత్రం మనందరం పార్టీ చేసుకోవాలి. ఇప్పుడు చెప్తా. అది అరే సూపర్ ఫాస్ట్, నువ్వేం చెప్పావురా? అరే గుడిసిమండి, నీకు మళ్ళీ వేస్తాను రా. అరే ఆపరేటరు, నువ్వు వేసుకోరా. ఆపండి రా. ఫ్లాష్ బ్యాక్ అంటే చాలు బ్లాక్ అండ్ వైట్ వేసేస్తారు. కలర్ ఏంటి రా, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే సార్. అన్నా అన్న కాపాడన్నా, రక్షించన్నా. ఎవరు? ఆ నలుగురేనా? కాదన్నా, ఆ నలుగురు కదా ఒక్కడున్నాడన్నా, ఒక్కడున్నాడు. ఎవడ్రా వాడు? అదిగో అన్నా. నా తమ్ముడిని టచ్ చేయాలంటే ముందు దమ్ముని టచ్ చేయాలరా. సన్నగా చీపురు పుల్లలాగా ఉన్నాడు. సంకలో పెట్టి నలిపేద్దాం అనుకుంటే ఎలా ఉందిరా? ఓ అంత బాగుందా? ఓకే, దిస్ వాట్ స్టోరీ? నాన్ సెన్స్. ఇప్పుడు ఐ టెల్ వన్ సాంగ్. ఓ తెలుగు మీడియమా? ఒక రొమాంటిక్ కథని పాటలో పడతాను. కలర్ కలర్ బట్టలేసి కవ్విస్తున్నావే, ఏ బట్టల షాపే నీది? సరుకులతో సరసర నడిచెళ్తున్నావే, ఏ రేషన్ షాపే నీది? కలర్ కలర్ బట్టలేసి కవ్విస్తున్నావే, ఏ బట్టల షాపే నీది? ఓ పిల్ల సరుకులతో సరాసరా నడిచెళ్తున్నావే, ఏ రేషన్ షాపే నీది? నిన్ను రోజంతా వాచ్ చేస్తానే, నిన్ను వాచ్ చేస్తూ వెయిట్ చేస్తానే, నిన్ను పక్కల్లా పసిగట్టానే, పసిగట్టి కర్ర కర్ర కరిసేస్తానే. అన్నవరం హిల్ మీద ఇంటి పక్కన గొయ్య మీద నీ పేరే అచ్చేసానే. గుడి దగ్గర కట్టి పండు నీ పక్కన కుట్టకుండు, నన్ను కూడా పెంచుకుంటేనే. బావా దిస్ హౌ? బట్టల షాప
రేషన్ షాపా అలా లేచి పెట్టరా, కొమ్మ తీసి కొట్టేస్తావా? కాదే రే బావా, మొన్నే హూ ఈజ్ బకరా, రే బా హూ ఈజ్ బకరా అని షార్ట్ ఫిల్మ్ చూశాను బా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏముంటుంది బా దానిలో, 2 క్యారెక్టర్స్ ఉంటాయి బావా, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అబ్బబ్బబ్బా సూపర్ అంతే. అయితే ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్స్ మీద ఒక సినిమా చూపిస్తా. అది చూసిన తర్వాత మేము కూడా ఎక్సలెంట్ అనాలి, అంతే కదా? కాదే, డోర్ తీస్తే డోరా? ఏరా ఈడు కట్ చేస్తే అన్నాడు, ఈడు ఓపెన్ చేస్తే అన్నాడు, నేను డోర్ తీస్తాను కదా. అనొచ్చురా బాబు, అనొచ్చు. డోర్ తీస్తే ఒక తండ్రి కొడుకుల డిస్కషన్. మరి బా శివబా ఒకసారి స్పెక్స్ అవరా, ఇప్పుడు చూపిస్తా వాళ్ళు చూడండి. నన్ను కాదనుకొని నువ్వు మీ అమ్మ వెళ్ళిపోయారు కదరా, ఏ ముఖం పెట్టుకొచ్చావురా మళ్ళీ దిగ్గు లేకుండా. అమ్మకి బాగాలేదు నాన్న, నువ్వు అమ్మ విడిపోయి ఇన్నేళ్ళైనా ఒక్కసారి కూడా నిన్ను ఆశ్రయించలేదు నాన్న. కానీ ఇప్పుడు అమ్మకి బాగాలేదు నాన్న. బయటకి పోరా, 5 రోజుల నుంచి నేను తెలియదు నాన్న. అమ్మ పరిస్థితి నాకే అర్థం కావట్లేదు, ఒక్కసారి రా నాన్న. బయటకి పోరా కుక్క. ఒక్క 10 రూపాయలు నాన్న, అమ్మకి బన్ పట్టుకెళ్తాను. బయటకి పోరా కుక్క. ఒక 10 రూపాయలు ఉంటే కూడా ఆ క్లాస్ నాన్న. బయటకి పొమ్మని చెప్పాను కదరా నీకు. బా ఎలాగొందరా? యువర్ సూపర్ ఎక్స్ప్రెషన్. ఓ గుడ్ గుడ్. అరే మీరందరూ వేస్ట్ రా, నేను చెప్తాను రా డిఫరెంట్గా. అరే ఇది మీరు వింటే అడగకుండానే పాటించేస్తారా. బావలు నాకు తట్టింది ఒక కథ, అది కొంచెం వ్యధ ఒకటే అనుకుంటే మీ పొరపాటే కదా, ఎందుకంటే కామెడీ కూడా ఉంటది కదా. దీనిలో మళ్ళీ ఒక చిన్న ప్రేమ కథ. ఇది తీస్తే బావా, ఇది తీస్తే మనకు ప్రశంసలు వరద వరద వరద. బావా ఒక చిన్న మాట, ఇది తీసిన తర్వాత పార్టీ ఇస్తారు కదా. పార్టీ కావాలి రేపు పార్టీ రే, పార్టీ ఏంటి రాన్ని. బాబు స్వాతిముత్యం, నువ్వేమన్నా చెప్తావా? చెప్తాను రా. కథలోకి వెళ్తే ఏం చెప్పావురా? ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దేనికో దానికి అట్రాక్ట్ అవుతారు. ఆ అమ్మాయి ఎవరో కూడా ఇతనికి తెలియదు, ఒక ఫ్రెండ్ కాదు, లవర్ కాదు. కానీ ఆ అమ్మాయి అందానికి ముగ్ధుడే ఆమె వెంటే వెళ్ళిపోయాడు. అందుకే కింద అందం అనే టైటిల్ రోల్ అయింది.
ఇలా కాదు కానీ ముందు ఒక స్టోరీ అనుకుందాంరా. ఏంటి మరి నా స్టోరీ వినరా? వై లేట్, లెట్స్ స్టార్ట్. ఒక పూరి గుడిసెలో రిచ్ గుండి ఫ్యామిలీ. పూరి గుడిసెలో రిచ్చేట్రా గూట్లే. వెరైటీగా ఉంటుంది కదా, మన బడ్జెట్లో కూడా ఉండాలి కదా బావా. నీ వెరైటీ తగలయ్యా. ఆ గుడిసెను కొంతమంది రౌడీ కబ్జా చేశారు. అది పెద్ద బంగ్లా, మరి దాన్ని కబ్జా చేయడం ఒకటి మళ్ళీ. నువ్వు ఆపరా. ఆ కుటుంబం ఆ గుడిసెను రౌడీల బారి నుంచి ఎలా కాపాడుకున్నదే మన కథ. టైటిల్ కొంప కోసం. స్టోరీ ఎవడిస్తాడ్రా? నేను ఇస్తాను మీకు స్టోరీ. అసలు మీరెవరు సార్? నేను ఎవరైతే కానీ ఇంతకీ మీలో డైరెక్షన్ ఎవరు చేస్తారు? ఇప్పుడు నేను డైరెక్షన్ ఎవరు చేస్తారంటే అందరూ చేతులు ఎత్తేస్తున్నారు. ఇందాక మనోడు లీడ్ ఎవరు చేస్తారంటే అందరూ చేతులు ఎత్తేస్తున్నారు. ఎందుకలా? ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఒక హీరో ఒక డైరెక్టరేనా? అలా అనుకోవడం చాలా తప్పు. డైరెక్టర్ అంటే ఒక సాధన, హీరో అంటే ఎన్నో సంవత్సరాల కృషి. ఈ కృషి సాధనే సినిమా కాదు. వీళ్ళ వెనకాతల ఎంతోమంది శ్రమ, ఎన్నో టెక్నికల్ వాల్యూస్ అన్నీ కలుపుకుంటేనే ఒక మంచి సినిమా సాధ్యపడుతుంది. ఒక డైరెక్టర్కి ఉండే మెచ్యూరిటీ ఈ అబ్బాయిలో ఉంది. అలా అని మీకు ఏమీ రాదని కాదు. ఇతను ఒక ఫైట్ సీన్ వివరించేటప్పుడు కెమెరా గురించి, దాని పనితనం గురించి టెక్నికల్గా ఎంతో చక్కగా చెప్పాడు. ఇతనే కెమెరామ్యాన్ ఎందుకు కాకూడదు? ఇప్పుడు ఈ అబ్బాయి పాడిన సాంగ్ లిరిక్ ఎంత కామెడీగా ఉన్నా అతని ప్రజెంటేషను, మ్యూజిక్ సెన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఈ సినిమాకి ఈయనే మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు కాకూడదు? అంతేకాకుండా ఇందాక ఈయన చెప్పిన రైమింగ్లో ఒక మంచి రచయిత కనిపించాడు. ఈ సినిమాకి ఇతనే రైటర్గా ఎందుకు ఉండకూడదు? ఇంకితనైతే ఊర్లో రిచ్ అంటూ బడ్జెట్ తగ్గించడానికి చాలా బాగా ప్రయత్నించాడు. ఇతనిలో నాకు ఒక ప్రొడక్షన్ వాల్యూ కనబడుతుంది. మరి మీరు తీయబోయే షార్ట్ ఫిల్మ్కి ఇతనే ప్రొడక్షన్ హెడ్గా ఎందుకు ఉండకూడదు? మనోడు పెర్ఫార్మెన్స్ అయితే చెప్పక్కర్లేదు, రగదీశాడు. మన సినిమాకి, తీయబోయే సినిమాకి ఇతను ఎందుకు లీడ్ చేయకూడదు? మీలో ఇన్ టాలెంట్స్ ఉండగా ఎవరో ఒక విధంగా సక్సెస్ అయ్యారని మీరు అదే విధంగా సక్సెస్ అవ్వాలనుకోవడం చాలా పొరపాటు. ప్రతిదీ చేస్తానని అనుకునే దానికంటే నాకొచ్చింది చేస్తానని అనుకుంటే జీవితంలో గ్రోత్ని చూస్తారు. నేను ఇస్తానన్న స్టోరీ ఇంకా మీకు చెప్పలేదు కదా. ఇక్కడ జరుగుతున్న సంఘటనలే ఒక షార్ట్ ఫిల్మ్గా ఎందుకు తీయకూడదు? ఇందులో ఒక కామెడీ ఉంది, ఒక ఎమోషనల్ ఉంది, ఒక మంచి స్టోరీ ఉంది. ఇదే కనుక ఒక షార్ట్ ఫిల్మ్గా మీరు తీస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. ఇందాక మనోడు చెప్పాడే హూ ఈజ్ బక్రా, ఆ ఫిలిం డైరెక్టర్ నేనే. ఇప్పుడు చేసుకోవాలా మనందరం పార్టీ. కెమెరా రోలింగ్. ప్రొడక్షన్ నెంబర్ 2, సీన్ 1, టేక్ 1, యాక్షన్. షార్ట్ ఓకే. శివ, ఇంతకీ సినిమాకి పేరేం పెట్టావురా? మన ఆరుగురు కలయికే షడ్రుచులు.